హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఏకే ఛానల్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి రవ్వ కేసరి. ఇది ఎలా చేయాలో దీని ప్రాసెస్ ఏంటో మొత్తం క్లియర్గా మీకు చూపిస్తాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ చూద్దాం. మనం రవ్వ 2 గ్లాసులు, చక్కెర 2 గ్లాసులు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం, ఆప్షనల్. ఇది కూడా ఆప్షనల్. కుంకుమ పువ్వు, యాలకుల పొడి 4, పాలు. ఇప్పుడు చేసే ప్రాసెస్ చూద్దాం. ముందుగాల స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. ఇప్పుడు పాలని అందులో వేసాక పాలు బాగా మరిగే వరకు వెయిట్ చేయాలి. పాలు మరిగే వరకు మనం ఇంకో స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఇప్పుడు కొంచెం నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేద్దాం. ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేగితే ఫ్లేవర్ బాగుంటుంది. నెక్స్ట్ రవ్వ వేపుకుందాం. రవ్వ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. మనకి మంచిగా రవ్వ ఎగితే రవ్వ కేసరి అంత మంచిగా వస్తుంది. పాలు మరగడానికి వస్తున్నాయి. ఆలోపు మనం రవ్వని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. పాలు మరిగాయి. దానిలో 2 గ్లాసుల చక్కెర వేయాలి. 2 గ్లాసుల చక్కెర వేయాలి. ఆ చక్కెర బాగా కలిగే వరకు బాగా కలపాలి. పాలని చక్కెర మొత్తం కరిగిపోవాలి పాలల్లో. కొంచెం సేపు స్టవ్ మీదనే పాలు పెట్టాలి. ఈలోపు మనం రవ్వని చూద్దాం. రవ్వ కూడా ఎగిపోయింది. ఇలా ఉండాలి రవ్వ టెక్స్చర్ రావాలి. ఇప్పుడు పాలల్లో చక్కెర బాగా కలిసిపోయింది కదా, దానిలో కొంచెం యాలకుల పొడి వేయాలి. కొంచెం యాలకుల పొడి వేసాక, యాలకుల పొడి వేయడం వల్ల ఫ్లేవర్ టేస్ట్ బాగుంటుంది. కొంచెం కుంకుమ పువ్వు, దీనివల్ల కలర్ వస్తుంది. ప్లస్ కుంకుమ పువ్వు హెల్దీ కూడా. ప్రెగ్నెంట్తో ఉన్న వాళ్ళు తింటే ఇంకా హెల్దీ. పాలల్లో వేసుకొని తాగాలి. ఇప్పుడు రవ్వని కొద్దిగా వేసుకొని కలుపుకుంటూ
దగ్గర ఇప్పుడు నెయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ని దానిలో వేయాలి. ఇప్పుడు కొంచెం నెయ్యి, స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి, ఎందుకంటే అది చిల్లుతుంది. ఇప్పుడు అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇది దేవుడి ప్రసాదంగా కూడా చేసుకొని వెళ్ళొచ్చు. తొందరగా హెల్తీగా అయ్యే స్వీట్ అంటే రవ్వ కేసరి. మీకు టేస్ట్ ఉంటుంది, ప్లస్ హెల్తీ కూడా. ఎవరికైనా పూజలు కానీ టెంపుల్కి కానీ వెళ్ళేటప్పుడు ఇలా స్వీట్ చేసుకొని వెళ్తే బాగుంటుంది. ఇది దగ్గరికి అయింది. ప్రెగ్నెన్సీ వాళ్ళకు అప్పటికప్పుడు స్వీట్ తినాలంటే ఇలాంటిది ఒక స్వీట్ చేసి పెట్టండి. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఈ స్వీట్ని. చూడండి, గట్టిగా అయిపోయింది. ఇప్పుడు ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు రవ్వ కేసరి ఎలా వచ్చిందో టేస్ట్ చేసి చెప్తా. రవ్వ కేసరి టేస్ట్ బాగుంది, మంచిగా అన్నీ వేగాయి, రవ్వ కూడా వేగింది, షుగర్ కూడా సరిపోయింది, యాలకుల స్మెల్ ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇలాగే మరిన్ని వీడియోలతోటి మరిన్ని వంటకాలతోటి మీ ముందు ఉంటాము. ఇలాగే లైక్, షేర్, సపోర్ట్ చేస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ టు ఏకే ఛానల్స్. హలో గాయ్స్, మేమిద్దరం కలిసి ఏకే ఛానల్ క్రియేట్ చేసాము. సో మా అక్క ఒకటి, నేను ఒకటి చేస్తాము. ఇలాగే మీరు సపోర్ట్ చేస్తూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్, షేర్. థ్యాంక్ యూ.